తెలంగాణ భవన్ కు మాజీ మంత్రి కేటీఆర్ బయలుదేరారు. సీఎం రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరించి ప్రెస్ క్లబ్ లో చర్చకు సిద్ధమయ్యారు. కేటీఆర్ ఉదయం 11 గంటలకు ప్రెస్ క్లబ్ కు వెళ్లనున్నారు. కేటీఆర్ మరోవైపు ప్రెస్ క్లబ్ లో 5,000 రూపాయలతో హాల్ ను బుక్ చేశారు బీఆర్ఎస్ నేతలు. అటు ప్రెస్ క్లబ్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. కేటీఆర్ ప్రెస్ క్లబ్ కు వెళ్తారా, హౌస్ అరెస్ట్ చేస్తారా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇవాళ ఏం జరగబోతుందో అనే దానిపై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. తెలంగాణ భవన్ కు మాజీ మంత్రి కేటీఆర్ బయలుదేరినట్టు తెలుస్తూ ఉంది. సీఎం రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరించారు. ఈ నేపథ్యంలో ప్రెస్ క్లబ్ లో చర్చకు సిద్ధమయ్యారు. కేటీఆర్ ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రెస్ క్లబ్ కు వెళ్లబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరోవైపు ప్రెస్ క్లబ్ లో 5,000 రూపాయలతో హాల్ ను కూడా బుక్ చేశారు బీఆర్ఎస్ నేతలు. అటు ప్రెస్ క్లబ్ దగ్గర పోలీసులు కూడా భారీగా మోహరించినట్టుగా తెలుస్తూ ఉంది. కేటీఆర్ ప్రెస్ క్లబ్ కు వెళ్తారా లేదా ఆయన హౌస్ అరెస్ట్ చేస్తారా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. దీనిపైన ఇవాళ ఏం జరగబోతుంది అనే దానిపై అటు కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ నేతలపైన ఒక హై టెన్షన్ నెలకొందని చెప్పొచ్చు. ఉదయం 11 గంటలకు ప్రెస్ క్లబ్ కు వెళ్లబోతున్నారు కేటీఆర్. మరి కాసేపట్లో ఆయన సీఎం రేవంత్ కు సవాల్ విసినటువంటి ఆ నేపథ్యంలో సవాల్ను స్వీకరించారు మాజీ మంత్రి కేటీఆర్. బీఆర్ఎస్ ఆఫీస్ వద్ద ప్రస్తుత పరిస్థితిని మా కరెస్పాండెంట్ కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్. ఎస్ మాధవి, మరి కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్కు రాబోతున్నారు. మనం చూస్తున్నాము తెలంగాణలో సవాళ్ళ రాజకీయం తారాస్థాయికి చేరుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ బీజేపీకి సవాల్ విసిరారు. రైతు సంక్షేమం పైన, రైతులకు వ్యవసాయానికి ఏ ప్రభుత్వం హయాంలో ఎక్కువ మేలు జరిగింది, ఎక్కువ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని దానిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హరీష్ రావు కావచ్చు, ప్రధాని మోడీకి కావచ్చు కేటీఆర్కు సవాల్ విసిరారు. ఈ సవాళ్ళ నేపథ్యంలో కేటీఆర్ మరి కాసేపట్లో తెలంగాణ భవన్కు చేరుకొని ఇక్కడ నుంచి ప్రెస్ క్లబ్లు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఢిల్లీలో ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. దీనిపై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర గారు ఉన్నారు. సార్ చెప్పండి, సవాళ్ళను ఎట్లా చూస్తారు? ముఖ్యమంత్రి సవాల్ స్పష్టంగా విసిరారు, కానీ ముఖ్యమంత్రి అందుబాటులో లేరు. మరి కాసేపట్లో కేటీఆర్ ఇక్కడ నుంచి బయలుదేరుతున్నారు, ఎట్లా చూస్తారు? ఖచ్చితంగా వారు విసిన సవాల్కు సిద్ధమని చెప్పేసి కేటీఆర్ గారు ఖచ్చితంగా ప్రెస్ క్లబ్కి ఈరోజు 11 గంటలకు వస్తున్నామని చెప్పాం. అదేవిధంగా ప్రజాప్రతినిధులందరితో కలిసి ఖచ్చితంగా వెళ్ళడం జరుగుతుంది. మేము సిద్ధంగా ఉన్నాం, సవాల్ను స్వీకరించామని చెప్పేసి పదే చెప్తూనే ఉన్నాం. ఆ సవాల్కు సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా ప్రెస్ క్లబ్కి వెళ్తున్నాం. అంటే చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు, రైతులకు కానీ వ్యవసాయానికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఎక్కువ మేలు జరిగింది. 2 లక్షల రుణమాఫీ కావచ్చు, లేకపోతే రైతు భరోసా కావచ్చు, 9 రోజుల్లోనే 9,000 కోట్ల రైతు భరోసా కావచ్చు, ఇటువంటి రైతు సంక్షేమ కార్యక్రమాలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జరిగాయని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎన్నిసార్లు ఇచ్చారండి రైతు బంధు, రైతు భరోసా ఎన్నిసార్లు ఇచ్చారు మీరు? ఇప్పటివరకు అధికారంలోకి వచ్చి ఎన్నాళ్ళు అయింది, ఎన్నిసార్లు ఇచ్చారు? మా హరీష్ అన్న చెప్పినట్టు ఎప్పుడైనా సరే ఓట్ల ముందు ఇస్తారు తప్ప నాట్ల ముందు మీరు ఎప్పుడు ఇవ్వరు. నాట్ల ముందు ఇచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం. అవసరం ముందు, నాట్ల ముందు రైతుల కష్టాలను గుర్తించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అసలు ఈ రైతు బంధు అనే స్కీము, సంక్షేమ పథకం తెచ్చిందే కేసీఆర్ గారు కదా. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిందే కేసీఆర్ గారు కదా. అనేక ప్రాజెక్టులు కట్టి నీళ్లు మొత్తం రాష్ట్రం మొత్తం సుభిక్షం చేసిందే కేసీఆర్ గారు కదా. ఇవన్నీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. మీరేదో స్థానిక సంస్థల ఎన్నికల ముందు మీరు ఇచ్చామని చెప్పుకుంటున్నారు. ఏమి ఇచ్చారు? కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇచ్చారా? పెన్షన్లు ఇచ్చారా? మహిళలకు ఇచ్చారా? వికలాంగులకు ఇచ్చారా? ఆటో కార్మికులకు డ్రైవర్లకు ఇచ్చారా? ఏది ఇచ్చారు? కౌలు రైతులకు కూడా ఇస్తానది ఇచ్చారా? ఏమీ ఇవ్వలేదు. ఇది ఓన్లీ డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే. ఒక్కసారి ఇచ్చి రైతు భరోసా అని, రైతు బంధు అని దీన్ని పదే చెప్పుకోవడం కాదు. మీరే సవాల్ విసిరారు. కిషన్ రెడ్డి గారిని, కేసీఆర్ గారిని, కార్యకర్తల్ని అసెంబ్లీకి రమ్మన్నారు. వారు అసెంబ్లీకి వస్తారా? కాదు. కాబట్టి మేము ప్రెస్ క్లబ్కి వస్తున్నాం, సిద్ధమని చెప్పాం. ఖచ్చితంగా మేము వెళ్తున్నాం, మా నాయకులతో అక్కడ సిద్ధంగా ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొత్తం వద్దిరాజు రవిచంద్ర గారు. మొత్తం మీద బీఆర్ఎస్ నేతలంతా స్పష్టంగా ఇదే చెప్తున్నారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరించాం కాబట్టి ఖచ్చితంగా వస్తాం అని చెప్పిన మనం చూస్తున్నాం. నేతలు, పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి కేటీఆర్ మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకుంటారు. కేటీఆర్ ఇక్కడికి చేరుకున్న తర్వాత ముఖ్యమైన ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీ మంత్రులు కావచ్చు, ముఖ్యమైన నేతలందరితో కలిసి ఆయన ఇక్కడ నుంచి బయలుదేరే పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఏం జరగబోతోంది? ఎందుకంటే ప్రెస్ క్లబ్ దగ్గర మనం చూసాం, పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడికి కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు చేరుకుంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఒక వాదనను వినిపిస్తోంది. ఎప్పుడైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ను కేటీఆర్ స్వీకరించారో అప్పటి నుంచి కూడా
మంత్రులు కావచ్చు లేకపోతే కాంగ్రెస్ నేతలు కావచ్చు ఒక మాట వినిపిస్తున్నారు, ఒక వాదాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. తాము చెప్పింది బహిరంగ ప్రదేశాల్లో కాదు, అసెంబ్లీలో చర్చించాం, అది కూడా కేటీఆర్ హరీష్ రావు లాంటి వాళ్ళతో కాదు, ప్రధాన ప్రతిపక్ష నేత మాజీ సీఎం కేసీఆర్ వస్తేనే తాము చర్చిస్తామని చెప్పి ఒక వాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. కాబట్టి ఏం జరగబోతుంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం నిన్ననే ఢిల్లీ వెళ్ళారు. ఆయన ఈ రోజు కూడా ఢిల్లీ పర్యటనలో కొనసాగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి కేటీఆర్ తెలంగాణ భవన్కి వచ్చిన తర్వాత ఇక్కడ ముఖ్యమైన నేతలు, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు అందరితో కలిసి ఇక్కడ నుంచి ప్రెస్ క్లబ్కు వెళ్ళబోతున్నారు. అక్కడ ఏం జరగబోతుంది, ఎటువంటి చర్చకు కేటీఆర్ సంసిద్ధత వ్యక్తం చేశారు, రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరించారు. కాబట్టి ఈ చర్చ సవాళ్ళ నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేది కొంత ఆసక్తి నెలకొంది. మనం చూస్తున్నాం కేటీఆర్ ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కేటీఆర్ ఇప్పుడే తెలంగాణ భవన్కు వస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ముఖ్యమైన నేతలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కావచ్చు, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చారు. వాళ్ళందరితో కాసేపు కేటీఆర్ సమావేశమైన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా ఆయన బయలుదేరారు. మనం చూస్తున్నాం కేటీఆర్ ఇప్పుడే తెలంగాణ భవన్కు చేరుకున్నారు. ఆయన పెద్ద ఎత్తున కార్యకర్తలు, నేతలు స్వాగతం చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ సవాళ్ళు, ప్రతి సవాళ్ళ నేపథ్యంలో కొంత తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. అందులో ప్రధానంగా అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య మనం చూస్తున్నాం ఈ సవాళ్ళ నేపథ్యంలో మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇప్పుడే కాదు, బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో కావచ్చు, లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కావచ్చు, ఎవరేం చేశారు, ఎవరు ఏం చేస్తున్నారు అన్నది చర్చిద్దాం బహిరంగంగా అని చెప్పి చాలా సందర్భాల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి మధ్య సవాళ్ళ పర్వం కొనసాగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు రైతు సంక్షేమంపై ఈ సవాళ్ళ పర్వం స్థాయికి చేరుకుంది. ఇది కొంత వర్కౌట్ అయ్యే విధంగా కేటీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరించడం, ఈ సవాల్ను స్వీకరించి చర్చకు సిద్ధమని చెప్పడం, టైమ్ అండ్ ప్లేస్ను కూడా కేటీఆర్ ఫిక్స్ చేయడం. ఈరోజు 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో చర్చిద్దాం బహిరంగంగా, ఎవరేం చేశారు రైతుల కోసం, ఇరిగేషన్ కోసం, వ్యవసాయం కోసం ఎవరెన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారో ఖచ్చితంగా చర్చిద్దామని చెప్పి కేటీఆర్ సవాల్ను స్వీకరించి అందుకు సిద్ధమై టైమ్ అండ్ ప్లేస్ను ఫిక్స్ చేసిన నేపథ్యంలో కొంత రాజకీయం హీటెక్కిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి కేటీఆర్ ఇప్పుడే తెలంగాణ భవన్కు చేరుకున్నారు. కాబట్టి ఆయన మరి కాసేపట్లో ఆయన ఇక్కడ నుంచి బయలుదేరి ప్రెస్ క్లబ్కు వెళ్తారు. ఇప్పుడు వచ్చిన ముఖ్యమైన నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలందరితో కూడా ఆయన ఇప్పుడు భేటీ అవుతారు. భేటీ అయిన తర్వాత ఇక్కడ నుంచి మరో 10-15 నిమిషాల్లో సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. అయితే ఆయనను ఎక్కడైనా, అంటే ఇంటి దగ్గర నివాసం వద్ద కావచ్చు, లేకపోతే తెలంగాణ భవన్ వద్ద కావచ్చు, హౌస్ అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పి నిన్నటి వరకు ప్రచారం జరిగింది. కానీ ఆయన నేరుగా ఈ నివాసం నుంచి తెలంగాణ భవన్కు చేరుకున్నారు. తెలంగాణ భవన్ వద్ద కూడా పెద్దగా పోలీసుల హడావుడు లేదు, పోలీసులు ఇక్కడ కూడా అరెస్ట్ చేసే అవకాశం ఏం కనిపించట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఆయన నేరుగా ఇక్కడ నుంచి బయలుదేరి ప్రెస్ క్లబ్కు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ప్రెస్ క్లబ్ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ప్రెస్ క్లబ్ వద్ద ఎందుకంటే పోలీసులు అక్కడికి భారీగా మోహరించారు. చాలా మంది నేతలు, కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ నుంచి బయలుదేరి ప్రెస్ క్లబ్కు చేరుకుంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. అక్కడ మరోవైపు సిఎల్పి కార్యాలయం, అసెంబ్లీ సిఎల్పి కార్యాలయంలో కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలందరూ కూడా అక్కడికి చేరుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఏం జరగబోతుంది? నేరుగా రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరించి కేటీఆర్ చర్చకు వెళ్ళిన నేపథ్యంలో ఏం జరగబోతుంది? కేటీఆర్ వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేస్తారు? కేటీఆర్ వెళ్ళి అక్కడ వేచి చూస్తారా, లేకపోతే కేటీఆర్, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు కాబట్టి ఆయన బదులు ఎవరైనా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు, కాంగ్రెస్ ముఖ్య నేతలు ఎవరైనా చర్చకు వస్తారా? ఇటువంటి అంశాలన్నీ కూడా కొంత రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మాధవి. రైట్, థ్యాంక్ యూ కరుణాకర్. ఇప్పుడే తెలంగాణ భవన్ కు చేరుకున్నారు కేటీఆర్. మరి కాసేపట్లో ముఖ్య నేతలతో అలాగే ఎమ్మెల్యేతో పాటు కూడా ఆయన ప్రెస్ క్లబ్ కు వెళ్ళబోతున్నారు. అటువైపు ప్రెస్ క్లబ్ దగ్గర కూడా భారీగా పోలీసులు మోహరించిన పరిస్థితి ఏర్పడింది. అక్కడ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, అక్కడ ప్రెసెంట్ ఎలాంటి వాతావరణం? మాధవి, కొద్దిసేపటి క్రితమే ఇటు తెలంగాణ భవన్కి కేటీఆర్ చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో ఆయన ఇటు ఆ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కూడా ప్రెస్ క్లబ్కి రాబోతున్నారు. ఇప్పటికే ఇటు సీఎం రేవంత్ రెడ్డి సంబంధించిన సవాళ్ళకు సంబంధించి కూడా స్వీకరించి ప్రతి సవాలుగా తాము సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో చర్చకు సిద్ధమంటూ కూడా డైట్, అదేవిధంగా డేట్తో పాటు టైం కూడా చెప్పడం నేపథ్యంలో కొద్దిసేపటి నుంచి పెద్ద సంఖ్యలో ఇటు అందుబాటులో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంతా కూడా ప్రెస్ క్లబ్కి చేరుకుంటున్నారు. ఈ సమాచారం నేపథ్యంలో పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో ఇటు ప్రెస్ క్లబ్కి చేరుకున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ఇటు తెలంగాణలో ఇటు సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాళ్ళకు సంబంధించి కూడా రాజకీయంగా హీట్ పెట్టినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. 10 ఏళ్ల కాలంలో తాము రైతులకు ఎన్నో మేలు చేశామంటూ కూడా వేరే చెప్పుకొని ప్రయత్నం చేస్తుంది. కానీ ఏడాదిలో తెలంగాణలో అధికారానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నిజంగా రైతుల పక్షపాతిగా వ్యవహరించింది. రైతులకు చాలా మేలు చేశామంటూ కూడా ఎల్బీ స్టేడియం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్గా మరి దీనికి సంబంధించి చర్చకు సిద్ధమా అంటూ సీఎం రేవంత్ రెడ్డి విసిన సవాల్ను స్వీకరించి అందుకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా సీఎం రేవంత్ రెడ్డితో చర్చకు సిద్ధమంటూ కూడా ప్రస్తావన వీరడం ప్రస్తుతానికైతే ఇటు తెలంగాణ రాజకీయాల్లో ఆ టాపిక్గా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అందుకు సంబంధించి ప్రస్తుతానికైతే పెద్ద సంఖ్యలో ఇటు
ఇటు రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ సంబంధించి కావచ్చు, ఆ తర్వాత కేటీఆర్ చేసిన కామెంట్స్ సంబంధించి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ముఖ్య నాయకులు మంత్రులు కూడా కౌంటర్ ఇచ్చారు. తాము శాసనసభలో చర్చకు సిద్ధమన్నాం కానీ ప్రెస్ క్లబ్లో కాదంటూ కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సంబంధించిన సవాలుకి ప్రతి సవాలుగా తాము 8వ తేదీన 11 గంటలకు ప్రెస్ క్లబ్లో చర్చకు సంబంధించి కూడా ఏర్పాటు చేశామంటూ చెప్పడం, అందుకు సంబంధించి కట్టుబడి ఉన్నామంటూ చెప్పే ప్రయత్నం చేస్తూ కూడా అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెప్పుకోవాల్సి ఉంటుంది. 11 గంటలకి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన చర్చకి సంబంధించి కూడా ఒక హాల్ను కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు శ్రీనివాస్ గౌడ్ పేరుతో కూడా బుక్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి అయితే ఒకవైపు తెలంగాణ భవన్కి కేటీఆర్ చేరుకున్నారు. అక్కడ నుంచి పెద్ద సంఖ్యలో కూడా ఇటు ప్రెస్ క్లబ్కి వచ్చే అవకాశం ఉన్నట్టుగా సమాచారం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ప్రెస్ క్లబ్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. విజువల్స్లో చూసుకోవచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలంతా ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. ఒకవైపు ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన చర్చా వేదికను అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు ఒకళ్ళ ప్రయత్నం చేస్తే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి అందుకు పోలీసులు కూడా భారీగా మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. విజువల్స్లో చూసుకోవచ్చు, సీఎం రేవంత్ రెడ్డి డామ్ డామ్ అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే 11 గంటలకు ఎగ్జాక్ట్గా అటు కేటీఆర్ ఎమ్మెల్యేలతో కలిసి ప్రెస్ క్లబ్కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేశారు. కాబట్టి కేటీఆర్తో పాటు ఎమ్మెల్యేలను తెలంగాణ భవన్ నుంచి ప్రెస్ క్లబ్కు రాకుండా అడ్డుకునే ప్రయత్నం అక్కడ పోలీసులు చేస్తారా, లేకపోతే ప్రెస్ క్లబ్కు వచ్చేందుకు అనుమతి ఇస్తారని కూడా కొంత ఆసక్తికర చర్చ కొనసాగుతుంది. ఉత్కంఠ నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా ఒక్కొక్కరుగా ప్రెస్ క్లబ్కు చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్న ఒకసారి ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన సవాళ్ళకు సంబంధించి కావచ్చు, దానికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన పలువురు నేతలు కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది. 10 ఏళ్లలో తెలంగాణ సస్యస్థానం చేశాము, గోదావరి జలాలను కూడా తెలంగాణ బీడు భూములకు మళ్లించామంటూ కూడా అనేక సందర్భాల్లో చెప్పే ప్రయత్నం చేసింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత నీళ్లకు సంబంధించి విషయంలో కూడా అన్యాయం జరుగుతుంది, రైతులకు సంబంధించి కూడా చాలా అన్యాయం జరుగుతుంది. ఇప్పటి వరకు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందంటూ కూడా పదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ప్రశ్నించిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి సంబంధించిన సవాల్ కావచ్చు, తర్వాత కేటీఆర్ స్పందించడం, మీ స్థాయికి కేసీఆర్ కాదు తను సరిపోతానంటూ కూడా తన ప్రతి సవాళ్ళకి చర్చకు సిద్ధామంటూ చెప్పిన నేపథ్యంలో కూడా ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో కొంత సవాళ్ల పర్వానికి సంబంధించి కూడా రచ్చకెక్కినట్టుగా మనం చెప్పుకోవాల్సింది. ప్రస్తుతానికైతే ప్రెస్ క్లబ్ వద్ద కూడా భారీగా వైపు పోలీసులు మోహరించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా ఒక్కొక్కరు ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇప్పటికే ప్రెస్ మీట్కి సంబంధించి కావచ్చు, చర్చకు సంబంధించి కూడా ఒక హాల్ని బీఆర్ఎస్ పార్టీ నేతలు బుక్ చేసిన నేపథ్యంలో ఇక్కడి వరకు ఇటు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలందరినీ ప్రెస్ క్లబ్కు వచ్చే వరకు అనుమతి ఇస్తారా, లేకపోతే అక్కడే అడ్డుకునే ప్రయత్నం చేశారని కూడా కొంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రెస్ క్లబ్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీగా పోలీసులు మోహరించారు. ఇప్పటి వరకైతే ఎలాంటి నిషేధాజ్ఞతలు లేవు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారు కూడా చర్చకు సంబంధించి ఒక హాల్ను కూడా బుక్ చేసుకున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన వారు వస్తే ఆ తర్వాత ఇక్కడ ఎదురే పరిణామాలకు సంబంధించి కూడా ఎదుర్కొనేందుకు పోలీసులు, అదేవిధంగా కేటీఆర్ కూడా మరికొద్దిసేపట్లో ఇక్కడ రాబోతున్న నేపథ్యం అందుకు సంబంధించి ఆయనకి స్వాగతం పలికినందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మాధవి, థ్యాంక్ యూ కిరణ్.